చెప్పమ్మా ఏమైంది ప్రాబ్లం చెప్పు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కన్ను కన్ను కలిపినావే కల్పన, నేను ఇటువైపు చూసినా. అవును సార్. ఎవరు చెప్పు నువ్వు ఎస్కేపుకి ఫోన్ చేసి. హే విసిగిస్తున్నానేంటి? నువ్వంటే ఇష్టం అర్థం కావట్లేదేటి? అబ్బో ఇలా మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకో కదా సంజు. సర్లే ఉంచుకో మరి. ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? పెళ్ళొద్దన్నావు కదా అందుకే ఉంచుకోమన్నా, తప్పేంటి? ఆల్రెడీ ఉంచుకున్నా మదర్ పిల్లలే కానీ. ఎవరు మీరు అసలు? ఫ్యాన్ సార్ నాకు మీరంటే ఇష్టం. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల. నిజం చెప్పనా, నువ్వు ఆ అమ్మాయి దగ్గర ఎందుకు అంతలా? అమ్మాయి కన్నా బాగుంటా నేను. అసలు ఏం బాగుంటుందా అమ్మాయి? నిన్నే 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 రా 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 రసికుడా, నీ కసి కసి చూపే కోరికెరా, ఇది రై 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 అని ఈడురా, నువ్వు ఎగబడి చూరబడి చూడరా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మణి బంజారా. సో మరదల పిల్ల వచ్చింది. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఈ పిల్ల అంటే నేను ఇన్స్టాలో నేను చూస్తుంటా, రీల్స్ చూస్తుంటా కదా, చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చేసింది. ఇక్కడ పెడుతున్నావు అనమాట. లే నిజంగా నిజంగా చాలా బాగుంది తెలుసా. వచ్చిన పని చేసుకుందామా? అందరిలో నన్ను కూడా కలపకే. అందరిలా ఏం కలపట్లేదు, సీరియస్గా సీరియస్గా చెప్తున్నా. సరే చెప్పు. నీకు ఒకటి చెప్పాలండి. ఏంటి? చెప్పనా? చెప్పు. నువ్వు చెప్పానంటే చెప్తా. నువ్వు చెప్తా బికాస్ నువ్వు అందరికి చెప్పేది బేసిక్ మాటలేనా? లేదు, నేను ఒకటి చెప్తా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో నువ్వు దానికి నువ్వు చెప్పకూడదు. చిరునామా తన చిరునామా. సీరియస్లీ అదేం లేదు, సీరియస్ చాలా నచ్చేసినావు నాకైతే. అందరు నచ్చేసారులే, నీకు ఎవరు నచ్చారు చెప్పు ఒక మాట. లేదు సీరియస్గా చెప్తున్నా. సీరియస్ గా నీకు అందరు నచ్చేస్తారు. అరే నా కళ్ళకి నచ్చాలంటే చాలా ఇది ఉండాలి. వచ్చా నీ కళ్ళకి ప్రతి ఒక్క ఏ అందంగా ఉంటుందో అమ్మాయి ఈజీగా నచ్చేస్తుంది నీ కళ్ళకు. అరే అట్లేం లేదు, సీరియస్. సరే అందంగా ఉంటే నచ్చుతారు, నువ్వే కదా చెప్పినావు. నువ్వు అందంగా ఉన్నావు నిజంగా చెప్పు. అరే నిజంగా చాలా బాగున్నావు. చాక్లెట్ ఏ చాక్లెట్ చెప్పువా? నేను తినే చాక్లెట్ అయితే సరే తింటాను. క్రీమ్ బిస్కెట్ అయితే నేను తినలే. అయితే ఓకే. సో గైస్ బంజారా పిల్ల అయితే వచ్చింది. సో నేను బంజారా పిల్ల కాదు, మరదల పిల్ల. సారీ మరదల పిల్ల అంటే బంజారాని అమ్మాయి, అందుకే బంజారా పిల్ల అని చెప్పినా. కానీ మన మరదల పిల్ల అయితే వచ్చేసింది. సో గైస్ ఎవరి మీద ప్రాంక్ కాల్ చేస్తావు? సంజయ్ ఒక అబ్బాయి మీద. ఎందుకు నచ్చాడు అబ్బాయి ఏమైనా? చిచ్చి కాదు, యాక్చువల్గా 3-4 నుంచి ప్రపోజింగ్ అంటే నాకు తెలుసు వాడు ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తారు. అమ్మాయి బాగున్నప్పుడు ఎవరు ప్రపోజ్ చేయరు చెప్పు? నేను కూడా చేస్తున్నాగా. నువ్వు అందరికీ చేస్తావు, కొత్త కాదు నేను. అరే నిజం చెప్పు. నిజం చెప్పండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క అమ్మాయికి చేస్తాడా లేదా? ఈ మధ్యలో చేయడం మానేసిన కదా, అవునా కదా? మీరే చెప్పండి. ఈ మధ్య ఎందుకు మానేశాడు సార్ గారు? వేరే వర్క్ ఉంది అందుకని. అది ఓకే. సో ఇదే పిల్లకి ఫస్ట్ నేను ఒక ప్రాంక్ అయితే చేసిన, ఒక ప్రాంక్ వీడియో అయితే మీకు అది చూపిస్తాను. చాలా క్రేజీగా ఫన్ అవుతారు. సో అది రిలీజ్ చేస్తా. సో ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. సో సంజు మీద ప్రాంక్ కాల్ చేస్తావు. ఓకే, ఏమని చేస్తావు? యాక్చువల్గా ఏం లేదు, తను రీసెంట్గా నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తున్నాను అనమాట. ఓకే. సో బికాస్ ఇప్పుడు నేను నా ఫోన్తో కాకుండా నేను ఎవరు తెలియకుండా ఇంకా వేరే అంటే వేరే నెంబర్ నుంచి చేస్తున్నాడు. ఓకే, వాటి రియాక్షన్ ఏంటి? సిన్సియరా కాదా? ఓకే చెయ్యి. హలో హలో, ఎక్కడున్నావు? ఎవరు? ఎక్కడున్నావు అంటే ఎవరు? కొంచెం పక్కకు వస్తారా? ఎక్కువ సౌండ్ వస్తుంది, రీసౌండ్. నేను బయట ఉన్నాను, చెప్పండి ఎవరు? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరు? మళ్ళీ కాల్ చేస్తాను 2 minutes. నేను బయట ఉన్నాను. లేదు 5 minutes మాట్లాడతారా? నేను మీకు సార్ మీ నంబర్ తీసుకోవడానికి చాలా రోజులు పట్టింది. నాకు వీడియోలు చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. చెప్పండి ఎక్కడున్నారు? నేను బయట ఉన్నా కొంచెం. అదే బయట ఎక్కడో చెప్పరా? ఓ నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఓకే, కలుస్తారా?
ఇప్పుడు నాకు కుదరదు, రేపు వస్తాను. సార్ ఫ్యాన్ సార్, కలవకపోతే ఎలా చెప్పండి ఎవరు మీరు అసలు? ఫ్యాన్? సార్ నాకు మీరంటే ఇష్టం. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్లా. ఇష్టం? ఫ్యాన్ అంటున్నారు, ఇష్టం అంటున్నారు. ఏంటంటే ఐ మీన్ ఇష్టం. ఫ్యాన్ అంటేనే ఇష్టం కదా, ఇష్టపడితేనే కదా ఫ్యాన్ అవుతాం. హలో బిజీగా ఉన్నా, నేను తర్వాత కాల్ చేస్తాను. నేను బయట హలో ఉన్నా. హలో హలో ఒక 5 minutes మాట్లాడండి. చెప్పండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను బిజీగా ఉన్నా కొంచెం. ఏం బిజీ? మాకన్నా ఎక్కువ బిజీనా? అంతేలే. ఫస్ట్ ఓకే అమ్మా, ఫేమ్ ఓకే. కాకముందేమో మా అవసరం కావాలి, ఈరోజు ఫేమ్ అయిన తర్వాత మేము బిజీగా ఉన్నామంటారు. ఇదేనా? అలా ఏం లేదు, మా ఫ్యాన్ అంటారు. ఓకే, నేను కొంచెం బిజీ ఉన్నా, తర్వాత కాల్ చేస్తాను ఒక అంటున్నాను 5 minutes మాట్లాడండి సార్. చెప్పమ్మా, ఏమైంది? ప్రాబ్లం చెప్పు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కన్ను కన్ను కలిపినావే కల్పన నేను ఎటువైపు చూసినా. అయ్యో, గర్ల్ ఫ్రెండ్ అమ్మా. ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆల్రెడీ. అచ్చా, ఆ మర్దల పిల్లనా? అంత వద్దులే కానీ నిజంగా నాకు నువ్వు అంటే ఇష్టం. అయ్యో, అంత లేదులే అమ్మా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో 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 అంత ఓవరాక్షన్ చేయకు. మాట్లాడమన్నాను, ఒక 5 minutes మాట్లాడు. మాటకి మళ్ళీ కాల్ చేస్తా ఏంటి? నిజం చెప్పనా? నువ్వు ఆ అమ్మాయి దగ్గర ఎందుకు అంతలా? అమ్మాయికన్నా బాగుంటా నేను. అసలు ఏం బాగుంటుందా అమ్మాయి? అయితే ఓకే అండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను బిజీగా ఉన్నాను. ఓకే, ఫోన్ చేసి తీసుకెళ్ళండి. హలో హలో, నీకే చెప్తున్నా, ఎందుకు ఆ అమ్మాయి వెంట పడుతున్నావు? నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. పిల్ల నాకు ఓకే చేసిందిరా బాయ్స్ పక్కాకు జరా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను బిజీగా ఉన్నా, కొంచెం బయట ఉన్నా. ఏం బిజీగా ఉన్నారు? నేను మళ్ళీ కాల్ చేస్తాను. 2 minutes. కట్ చేశారా? బిజీగా ఉన్నాడేమో. నాకు గెస్ అయితే వాడే కాల్ చేస్తారు కాసేపాక అనిపిస్తుంది నాకు. 5 minutes later. సో గైస్ మళ్ళీ అయితే కాల్ చేశాడు. 3 times చేసిండు. ఒకసారి కాల్ ఇవ్వ. వాట్సాప్ కాల్ చేసిండు గైస్. వాట్సాప్ కాల్ చేసిండు సంజు గారు. వీడియో కాల్, ఇది నార్మల్ కాల్ చేయి, వాట్సాప్ కాల్ చేయి. హలో 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 హలో, అయిపోయిందా సార్ మీ వర్క్? చెప్పండి అమ్మా. మా అమ్మ ఉంది పక్కన, అందుకే మేము ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట. చెప్పండి. అదే చెప్తున్నాను కదా సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఎందుకు సార్? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అయ్యో లేదమ్మా, ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆల్రెడీ. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎవరు మీ గర్ల్ ఫ్రెండ్? మా ఇద్దరు పిల్లలు తెలిసి వీడియో చూస్తున్నారు కదా. ఫ్యాన్ అంటున్నారు, ఎవరు అంటున్నారు వాళ్ళు? అయితే నన్ను ఉంచుకోవచ్చు కదా, తను పెళ్లి చేసుకుని నన్ను ఉంచుకో. అలా తప్పేంటి? ఏదమ్మా, తను విన్నదంటే నాకు వెళ్ళగొడుతుంది కింద. ఏం పగల కొడుతుంది ఏంటి? ఇంటికి వెళ్ళగొడుతుంది అని చెప్పండి అమ్మా. చెప్తున్నా కదా, నాకు నువ్వు అంటే ఇష్టం, పిచ్చి. ఓకే, థ్యాంక్ యూ. హా, పెళ్లి చేసుకుందాం, రావచ్చు కదరా? అయ్యో, ఎవరు మీరు అసలు? చెప్తున్నాను కదా నీకు బిగ్ ఫ్యాన్ అని. ఫ్యాన్ అయితే ఇలా మాట్లాడతారా? ఫ్యాన్ని కాబట్టి కదా ఇలా మాట్లాడుతున్నాను. ఫ్యాన్ ఒక మాట చెప్పు, నచ్చితేనే కదా ఎవరైనా ఫ్యాన్ అయ్యేది, నచ్చకపోతే ఎవరైనా ఫ్యానా? మరి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు. మరి నీకు కూడా మర్దల పిల్లకు నువ్వు ఫ్యాన్ కదా, మరి ఎందుకు తను లవ్ చేస్తున్నావు? తను ఒకరికొకరు ఇష్టపడ్డా లవ్ చేసుకుంటున్నాను. మరి నాకు కూడా నువ్వు అంటే ఇష్టం కాబట్టి నేను లవ్ చేస్తున్నా. అయ్యో, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, ఎట్లా లవ్ చేయాలి? అంటే చూస్తేనే నా ప్రేమ అంటే ఇప్పుడు నువ్వు తన ముఖం చూసేనా లవ్ చేస్తుంది? అలా ఏం లేదు. మరి ఇంకెలా? నువ్వు అలానే అంటున్నావు. మరి నువ్వు మాట్లాడితే దానికి అర్థాలు ఉన్నాయి. మరి ఏం కావాలి మీకు చెప్పండి. నువ్వు కావాలి. అబ్బో, ఇలా మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకో కదా సంజు. హలో, ఎవరు నువ్వు? నిజం చెప్పు. నిజమేంట్రా? పెళ్లి కావాలి. ఐషానా నువ్వు? హా. ఐషానా? నిజం చెప్పు. ఏంట్రా వాయిస్ కూడా గుర్తుపట్టట్లేదు?
నిజం చెప్పు, ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడుతున్నావు ఏంటి? కొత్త నెంబర్ తెలిసి ఎలా వాయిస్ గుర్తుపడతారు? నిజం చెప్పనా, కొత్త నెంబర్ పాత నెంబర్ అవసరం లేదు వాయిస్ గుర్తుపట్టడానికి. నేను రోజు చాలా మంది అమ్మాయిలతో మాట్లాడతా, ఎవరి వాయిస్ అని గుర్తుపట్టాలి? హో, అయితే మరదల పిల్లని నిజంగానే లవ్ చేస్తున్నావా? చేస్తున్నా. జోక్ బాగుంది కానీ నవ్వు రావట్లేదురా. నవ్వకున్నా పర్లేదు కానీ కానీ రే, నేను చెప్పిన అమ్మాయిని కాదు కానీ నేను మీకు ఫ్యాన్ని సార్. అవును సార్. ఎవరు చెప్పు, నువ్వు ఎస్కేపుకి ఫోన్ చేసి హే విసిగిస్తున్నానేంటి? నువ్వంటే ఇష్టం అర్థం కావట్లేదేంటి? నువ్వంటే ఇష్టం, నువ్వంటే పిచ్చి అని చెప్పకుండా ఏం మ్యాటర్ అయినా చెప్పు. పెళ్లి చేసుకుందామా? ఇవన్నీ వద్దు కానీ. పెళ్లి ఏం చేసుకోని. సర్లే ఉంచుకో మరి. ఉంచుకో. ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? పెళ్ళొద్దన్నావు కదా అందుకే ఉంచుకోమన్నా, తప్పేంటి? ఆల్రెడీ ఉంచుకున్నా మరదల పెళ్ళి అంటే కానీ. హో, అంటే పెళ్ళి ఇంకో అమ్మాయిని చేసుకున్నావా? ఇంకో అమ్మాయి చేసుకుంటా. ఓహో, ఎవరు చెప్పు నువ్వు? ఓకే, పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నావు. అసలు ఎంతమంది నన్ను ఇలా చేస్తావు? ఎంతమంది అమ్మాయి లైఫ్తో ఆడుకుంటావు ఏంటి? ఆడుకోవడం ఏం లేదులే కానీ సరే మరి ఉంటాం. హలో హలో, ఓవర్ యాక్షన్ తెగకుండా మూసుకొని మాట్లాడు. ఎంతమంది అమ్మాయిలతో ఇలా ఆడుకుంటావు అంటున్నా. నేనేం ఆడుకుంటలే కానీ సరే ఉంటాం. ఏం చేస్తున్నావు? నేనేం చేయలే కానీ సరే ఉంటాం. బాయ్. హలో హలో హలో, ఓవర్ యాక్షన్ చేయకు. అయినా నువ్వు చెప్పావు కదా నిన్న నువ్వు అంటే ఇష్టం పిచ్చి అని. నా వాయిస్ కూడా గుర్తుపట్టట్లేదు. ఇదేనా నీ లవ్వు? ఇప్పుడేమో ఉంచుకున్నా. అంతొద్దు, మనం ఇష్టపడే వాళ్ళది ఏ నెంబర్తో చేసామో అవసరం లేదనుకుంటా. అర్థమైందా? నిజం చెప్తున్నా, నువ్వు నీ ఫ్లట్టింగ్ సూపర్ రా బాబు. నువ్వు నిజం చెప్పాలా? నిజంగా లవ్ చేస్తున్నావేమో అనుకున్నా మరదల పిల్లని. హే మర్దల్, ఏంటి మర్దల్? చెప్పు తెగిద్ది ఏదో కథ తింగవనుకో. అర్థమైంది? అసలు కథలు తెంగమాకు నువ్వు. కొత్త నంబర్ పాత నంబర్ అవసరం లేదు. నన్ను ఉంచుకున్నావా? అవునా? మరి ఎవరో ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నావు అంటే ఇంకేం చెప్పాలి? హలో హలో, ఎవరు కాదు. నిజంగా ఇష్టపడే అమ్మాయి వాయిస్ చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కథలు తెంగమాకు ఇప్పుడు నేనని తెలిసిన తర్వాత. ఇంకా నేను బయట ఉన్నాను మరదలంట. అసలు నాకు నువ్వు వద్దురా బాబు. నీకో దండ, నీ లవ్ కో దండ. నేను ఏడుంటే నీకెందుకు? అంత అవసరం లేదు. సర్లే ఉంటారా. నువ్వు వద్దు. నీ నిజం అనుకున్నా. నువ్వు నిజంగా నిజాయితీగా లవ్ చేస్తున్నావు అని. నువ్వు కూడా కథలు తెంగుతున్నావులే. అందరు అబ్బాయిలా నువ్వు కూడా. అర్థమైంది నీ గురించి. కొత్త నెంబర్తో చేస్తే ఏంటి? నిజంగా లవ్ ఆపురా. సొల్లు దెంగ మాకు నువ్వు ఇప్పుడు. అర్థమైందా? నా దగ్గర బూతులు వస్తాయి కానీ ఎందుకులే. ఉంటాను ఇంకా. బాయ్. ఏచేలు దెంగేళ్ళు అందరికీ ఉంటా అంటే అర్థం అవట్లేదు. ఎక్కడైనా ఉండు. బాయ్. మరి కాదేంటి చెప్పు. అంతగానే తిడుతున్నావు ఎందుకు? సో గైస్ ఏంటి ఇప్పుడు? సరే, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడతావు అవునే కదా? మరి తన వాయిస్ గుర్తుపడతా కదా? మరి వాడు చేసేది ఏంటి ఇప్పుడు? సొల్పుకుని మాటలే కదా? ఇంతే కదా? కాదేంటి? ఓకే, ఇంకొకటి బంజారా పిల్ల. కానీ నువ్వేంది ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుతున్నావు ఏంటి? అదేదో రాయలసీమ ఏదో ఉంటది కదా? బంజారా పిల్ల ఏం కాదు. బంజారా కాదాను? కాదు. ఏ భాష మాట్లాడితే ఆ పిల్ల అయిపోద్ది ఏంటి? నేను మళ్ళీ యాక్టింగ్ లెవెల్ చూపిస్తుంది. సో గైస్ మీకు వీడియో నచ్చితే మాత్రం యాక్టింగ్ ఎవరైనా చేస్తారు సార్. సో ఇది కాదు కానీ ఫస్ట్ వీడియో ఉంటుంది తన మీద నేను ప్రాంక్ చేసిన వీడియో. అది ఒకసారి చూడండి, క్రేజీగా ఫీల్ అవుతారు.
సో గైస్ ఏంటంటే ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో బంజారా పిల్ల అంటే ఐ మీన్ మరిదల పిల్ల మీకు నచ్చితే మాత్రం వీడికి బంజారా పిల్ల అంటే చాలా ఇష్టం అనుకుంటా. ప్రతిసారి బంజారా పిల్ల అంటే బంజారా పిల్ల అంటే నువ్వు బంజారా కదా, బంజారా పిల్ల అట్లా నేను సింగ్ చేస్తా అంతే. మా బంజారా పిల్ల జాను అంటే నాకు ఇష్టమేలే కానీ ఓకే. సో గైస్ ఏంటంటే వీడియో చూడండి, నచ్చితే మాత్రం కింద లైక్ చేయండి, పిల్ల నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి పిల్ల నచ్చిందని. థ్యాంక్ యూ. ఏమైనా చెప్తావా మా ఫ్రెండ్స్? నువ్వు నచ్చేవాడిని అమ్మాయిని కామెంట్ చేయండి. నాకంత సీన్ లేదులే కానీ ఓకే. ఇది సొల్లే.